హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. సో ఈ వీడియో వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి. తెలంగాణలో చాలా ఫేమస్ ఎల్లమ్మ తల్లి పండుగ అన్నట్టు. సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే జరిగింది. సో అక్క అంటే మా డాడీ వాళ్ళ చెల్లి అన్నట్టు. సో చూసారు కదా, ఇప్పుడు బోనం ఎత్తుకుని మా మా అక్క అన్నట్టు. చాలా మంచి ఫెస్టివల్ ఇది. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం ఎల్లమ్మ తల్లి పండుగ అయితే చూశాను. చాలా మంచిగా అనిపించింది. సో ఖచ్చితంగా ఈ ఛాన్స్ దొరికినప్పుడైతే నేను మిస్ చేసుకోవద్దనేసి నేను లీవ్ పెట్టుకొని మరీ వెళ్ళానన్నట్టు. నేనెళ్ళేసరికైతే ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్. సో నేనెళ్ళే టైంకైతే కొన్ని అయితే రిచువల్స్ అయితే జరిగాయి. సో దాని తర్వాత ఈ టైంలో ఇప్పుడొచ్చేసి పుట్టమన్ను కోసం అయితే వెళ్తున్నామన్నట్టు. సో ఆల్రెడీ మనకి పుట్టమన్ను కోసం అవన్నీ చేసి ఉంటారు. సో అక్కడికెళ్ళి పుట్ట బంగారం అని తీసుకురావడానికైతే వెళ్తున్నామన్నట్టు. సో చాలా మంచిగా ఉంటుంది. సో ఇలా బోనం ఎట్టుకొని ఊరు మధ్యలో అయితే బొడ్రాయి దగ్గరికైతే వచ్చి మొక్కుకొని అయితే వెళ్తున్నారు. సో మధ్యలో ఇలా అయితే మంచిగా దేవుడి కథ అయితే చెప్తున్నారు మనకి. అమ్మవారి కథ, ఇంకా ఎల్లమ్మ పండుగలో జరిగే కథ అయితే చెప్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. కాసేపు అలా స్టోరీ చెప్పగానే ఇంక తర్వాత ఇలా అయితే చప్పట్లేయమని అన్నారు. ఇంకా వాళ్ళు పాట పాడుతుంటే హనీ విని ఇంకా మా అక్క వాళ్ళందరూ కలిసి అయితే చప్పట్లేసినారు. చూస్తున్నారు కదా, ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఎల్లమ్మ తల్లి పండుగ అంటే ఎల్లమ్మ తల్లి యొక్క కళ్యాణం అయితే జరిపిస్తారన్నట్టు. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా పెళ్ళి జరుపుతారని తెలుసుకున్నాను. నార్మల్‌గా నేనైతే పూజ ఉంటదేమో అనుకున్నాను. బట్ తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత అర్థమైంది. అంటే నార్మల్‌గా మన మనుషులు ఎలా పెళ్లి చేసుకుంటారో అలానే దేవుడు కూడా మంచిగా పెళ్ళైతే చేస్తారు. చాలా పద్ధతిగా అండ్ చాలా మంచిగా చేస్తారన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా అక్క వాళ్ళు అండ్ మా బావ అండ్ ఇంకా మా అక్క వాళ్ళందరూ కలిసి ఉన్నారు. చాలా మంచిగా అయితే ఈ పూజ అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడైతే కన్యాదానం జరుగుతుంది. సో కాళ్ళైతే కడుగుతున్నారు అన్నట్టు దేవుడివి. లక్ష్మీదేవతోభ్యో నమః. ఓం అంగరంగాదంగా కాంబోజం గౌరీశ్వరః స్వాహా. ఓం తారామంత్రః. ఓం నామస్మృత్యూరం లక్ష్మీదేవతోభ్యో ఆయుష్య శ్రీదేవతోభ్యశ్చ అంగరంగాదంగా కాంబోజం గౌరీశ్వరః శ్రీదేవతోభ్యో ప్రచోదయాత్. ఓం సో కాళ్ళు కడిగిన తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఒకరికి మా మామయ్య అక్క ఇద్దరు కలిసి అయితే దేవుడికి ఒకరికొకరు అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి, రేణుకెళ్ళమ్మ తల్లికైతే మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది. సో మా మామయ్య వచ్చేసి ఇలా పుస్తెల తాడునైతే పట్టుకున్నాడు. చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ పెళ్ళిలానే జరుగుతుంది. సో మీరు కూడా చూడండి.
ఇక్కడైతే ఇంకా తలంబ్రాలు అంటే నార్మల్‌గా పెళ్ళిలో మనకి తలంబ్రాలు ఎలా పోసుకుంటారో ఒకరికొకరు అలానే ఇద్దరికి అంటే దేవుళ్ళకి మనకైతే తలంబ్రాలైతే పోస్తున్నారన్నట్టు. సో, ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది గదా! కళ్యాణం అయిపోయిన తర్వాత ఒడిబియ్యం అయితే దేవుడికి పోస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు జంటగా వచ్చి. సో, ఇదైతే చూసి దేవుడి బ్లెస్సింగ్స్ అయితే మీరైతే తీసుకోండి. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. సో, రేణుకెళ్ళమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం. ఇంకా ఒడిబియ్యం ఈవెంట్ అవ్వగానే మనకి అమ్మవారికి నివాళీలైతే ఇస్తున్నారు అందరూ. సో, ఇదంతా మనకు జరిగింది నైట్ పూట అన్నట్టు. సో, దేవుడికి నైట్ పూటనే కళ్యాణం జరిపిస్తారు. సో, అందరం నిద్రపోకుండా అలానే మేమైతే ఉన్నామన్నట్టు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే. సో, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనకి కొన్ని ఉంటాయన్నట్టు. సో, అవన్నిటి కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో, నేనైతే గ్యాప్‌లో అయితే ఇక్కడ మా అక్క వాళ్ళ ఊర్లో చాలా ఇష్టమైనది ఏందంటే, నాకు ఈ వాగు చాలా మంచిగా అనిపిస్తది. చాలా మెమోరీస్ అయితే ఉన్నాయన్నట్టు. నాకైతే ఇక్కడికెళ్ళినప్పుడల్లా చిన్నగున్నప్పుడు చాలా మంచిగా అనిపిచ్చేది. నా వెకేషన్ అంటే ఈ ఊరన్నట్టు అలా ఉండేదన్నట్టు. ఎంజాయ్ చేసిన. సో, అది చూపిద్దామని మినీని తీసుకొనొచ్చా అన్నట్టు. సో, తర్వాతైతే చూసారు గదా! ఇంకా రేణుక ఎల్లమ్మ తల్లి ఇంకా ఇవన్నీ అయితే ప్రసాదం అయితే పెట్టినారు. దీని పేరైతే నాకు గుర్తుకు లేదు. సో, పెళ్ళైపోయిన నెక్స్ట్ డే ఇవన్నీ అయితే చేస్తున్నారన్నట్టు. సో, ఇక్కడ మా మామయ్యనైతే అలా వేషధారణతో తయారు జేసినారు. సో, ఇంకా కొన్ని ఈవెంట్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూడ్డము. ఇలా వాళ్ళు గుంత తవ్వి చెట్టయితే పెట్టినారు. సో, ఇప్పుడైతే ఆ పండగ జరిపించే ఒక టీమ్‌లాగా వాళ్ళైతే నలుగురొచ్చారు. ఆ నలుగురిలో ఒకతనైతే అమ్మవారి రూపంలో తయారయ్యారు. సో, అలా రూపంలో తయారయ్యి అమ్మవారు తనకి ఆవహించినట్టు చూస్తున్నారు గదా! ఎంత మంచిగా అంటే సేమ్ అమ్మవారిలాగా వాళ్ళు రెడీ అయ్యారు. సో, ఇలా అయితే మనకైతే ఆ అమ్మవారిలాగా రెడీ అయ్యి ఆ ప్రదర్శన అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా దేవుడు వాళ్ళ లోపల ఉన్నట్టు ఇంకా అలా చేస్తున్నారు చూడండి. ఇంకా కళ్యాణం అవన్నీ అయిన తర్వాత సో, బోనం తీసుకొనైతే వెళ్తున్నారు. చూసారు గదా! అందరూ నీళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. అండ్ బోనం గూడా
పట్టుకొని వెళ్తున్నాడు. మా మామయ్య ఎత్తుకున్నాడు బోనం వచ్చేసి. సో ఇలా అయితే జరిగిందన్నట్టు. ఎల్లమ్మ తల్లి పండుగ అంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ట్రెడిషనల్‌గా ఫాలో అవ్వాలి. తెలంగాణలో చాలా మంచిగా చేస్తారు. సో, చూసారు గదా! ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే మీరు ఎక్కడ చూసుండరు. సో, నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఈ వీడియోని తీయడం చూస్తున్నారు గదా! అందరూ చాలా మంచి మెమొరీ లాగా ఉంది. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి. ఈ వీడియో చూసే వాళ్ళ మీద గూడా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇలా అయితే ఇంకా నెక్స్ట్ డే ఇవన్నీ జరిపారు. సో, మేమైతే నైట్ గూడా పడుకోలేదు. డే టైమ్ గూడా పడుకోలేదు. సో, ఇదైతే ఎండ్ ప్రోగ్రామ్ అన్నట్టు ఆ పండగలో. సో, ఇక్కడైతే అందరూ బోనాలు ఎత్తుకున్నారు. నీళ్ళ బిందెలు ఎత్తుకున్నారు. సో, వీళ్ళు ఇలా కథ చెప్తున్నారన్నట్టు. నేనైతే ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళు చెప్పేది వింటే బెటర్ నేను చెప్పడం కంటే అనేసి నేను కొంచెం కొన్ని గ్యాప్‌లో వాయిస్ ఓవర్ ఇయ్యడం అయితే ఆపాను. సో, ఎల్లమ్మ తల్లి పండుగ వచ్చేసి ఎవ్వరైనా జరుపుకోవచ్చు. ఇంట్లో మంచి జరగాలనుకున్నా గానీ, ఏదైనా కోరికలు నెరవేరినా కానీ, ఈ పండుగ అయితే జరిపించుకుంటారు. సో, అమ్మవారిని నిలిపించుకొని ఇంట్లో మంచిగా ఈ పండుగను జరిపిస్తే మనకన్నీ మంచిగా జరుగుతాయని నమ్ముతారన్నట్టు. సో, చూసారు గదా! ఫైనల్లీ ఇంకా పండగ అయితే చివరి దశకైతే వచ్చింది. సో, చాలా మంచిగా అనిపించింది. అమ్మవారిని ఇలా పెళ్ళి చేయడము, అవి చూడడం మనందరము అండ్ మంచిగా అనిపించింది అన్నట్టు. చాలా భక్తితో చేసిన ఈ పండుగ. సో, నేనైతే అన్నీ మంచిగా జరగాలని అయితే కోరుకున్నాను దేవుడిని. మీరు కూడా కోరుకోండి. సో, ఇలా ఒకరి తర్వాత ఒకరైతే బిందెలతో నీళ్ళైతే అక్కడ చెట్టు వాళ్ళు పెట్టారు కదా! అక్కడైతే పోస్తున్నారన్నట్టు. సో, మధ్యలో నేనైతే కొన్ని మిస్ అయిపోయాయి. వీడియోస్ తీయడం మర్చిపోయాను. సో, ఏయైతే ఉన్నాయో వాటిని నేనైతే యాడ్ చేసి పెట్టాను. ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్‌లో అనేసి. సో, ఇక్కడ మా చిన్నక్క కూడా వాటర్ పోస్తుందన్నట్టు. సాగా
ఆల్మోస్ట్ పండగైతే ఎండ్‌కొచ్చేసింది. సో, చూస్తున్నారు గదా! ఇక్కడైతే అందరిని ఒక్కొక్కరినైతే కొరడా తీసుకొని వాళ్ళైతే కొడుతున్నారు. సో, ఒంటి మీద ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, దృష్టి ఉన్నా అలా పోవాలి అనైతే నమ్ముతారు. సో, ఇలా కొడుతుంటే మాత్రం ఫుల్‌గా ఒక్కొక్కరికి గట్టిగా కొడుతుంటే ఎగిరిపోతున్నారు అలా ఉండే అన్నట్టు. సో, చూసారు గదా! చాలా మంచిగా అనిపించింది. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కామెంట్ అయితే చేయండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎమోజినో ఏదో ఒకటైతే పెట్టండి కామెంట్స్‌లో. సో, నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్. సో, ఇంకా ఈ వీడియోనైతే మీరు ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.